వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మనకి నీట్ ఎగ్జామ్ అయితే జరిగింది కదమ్మా. సో నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? May 4th 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ముందుకు వస్తుంది కదా. సో ఫస్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడు జరగబోతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి ఈ వీడియో అయితే తెలంగాణలో జరగబోయే కౌన్సిలింగ్ డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో అది కూడా ఎవరికి రిలీజ్ చేశారంటే ఆల్ ఇండియా కోటా కింద. సో మనకి ఉన్న 100% లో 15% ఆల్ ఇండియా కోటా కింద సీట్స్ అయితే వెళ్తాయన్న విషయం మీ అందరికి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ అయితే ఒక ఐడియా అయితే ఉంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది అని రిలీజ్ చేశారు నిన్న. అంటే July 12th రిలీజ్ చేశారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను. సో దానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే July 21st నుండి మనము ఆల్ ఇండియా కోటా కింద రిజర్వేషన్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరు క్వాలిఫై అయ్యారని అనుకున్న వాళ్ళు, సో అంటే దానికి అర్హత ఉన్న వాళ్ళు July 22nd నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో మరి కౌన్సిలింగ్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 30 July 30 నుండి మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు ప్రెస్ నోట్ లో రిలీజ్ అయితే చేశారు. మనకి July 21st రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. July 30 నుండి మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అనేది ఏంటి అంటే మనకి డేకి ఒక్కసారి జరిగితే అది 4 rounds లో జరుగుతుందమ్మా. అలా మనకి 3 విడతలుగా జరుగుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ మనకి ఒక రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే అనుకోండి, ఈ రోజు జరిగితే మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనుకుంటున్నారు? 4 rounds ఉంటాయి. ఆ 4 rounds అదే రోజు పెడతారా అనేది అయితే కాన్ఫిడెన్స్ అయితే లేదు. సో ఆ 4 rounds అనేవి ఏ డేట్లు అనేది కూడా రిలీజ్ అయితే చేశారు. ఇవి ఆల్ ఇండియా కోటా కిందకి రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు స్టేట్ వైజ్ గా అనుకోవద్దు, ఆల్ ఇండియా కోటా కింద. సో టోటల్ గా ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే మీకు 8690. అందులో గవర్నమెంట్ కి వచ్చేసరికి మీకు 4090, 4600 వచ్చేసరికి ప్రైవేట్. సో టోటల్ సీట్స్ ఉంది అవైలబుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్ని రౌండ్స్ జరుగుతాయన్నాను? 4 rounds జరుగుతాయి. అలాంటి 4 rounds మీకు ఎన్ని విడతలుగా జరుగుతుంది అంటే 3. ఓకే, 3 విడతలుగా జరుగుతుంది. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక స్టే హోల్డ్ అనేవి ఒకటి ఉంటుంది మనకి. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎవరైనా అప్లై చేసుకొని ఉంటే వాళ్ళకి అప్పుడు ఇస్తారమ్మా. సో అంతకు ముందు అయితే ఎవరికి ఇవ్వరు. సో ఇది మీకు కౌన్సిలింగ్ డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. July 12th ఇచ్చేసారు. ఆల్ ఇండియా కోటా కింద అమ్మా. ఫస్ట్ వినండి, ఆల్ ఇండియా కోటా కింద. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిమ్స్ వాళ్ళు గానీ లేదా సెంట్రల్ వాళ్ళు గానీ, యూనివర్సిటీ, జిప్మర్, నెక్స్ట్ డిమాడ్ యూనివర్సిటీ, వీళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మీకు 4 rounds అని చెప్పాను కదా, 4 rounds అనేవి జరుగుతాయి. సో ఇది ఫస్ట్ మీకు రిలీజ్ చేసిన రౌండ్ 1 అంటే ఫస్ట్ టైం మీకు విడతల వారీగా రిలీజ్ చేస్తారన్నాను కదా. ఆ ఫస్ట్ విడతలో ఇవి డేట్స్ అమ్మా. July 21st నుండి 30కి, నెక్స్ట్ August 7th నుండి 8, నెక్స్ట్ July 30 నుండి August 6th, August 30 నుండి ఇది 14. సో అంటే ఇది ఫస్ట్ విడత. అలా సెకండ్ విడత, థర్డ్ విడత అనేది అయితే రిలీజ్ చేశారు. సో ఇది మీకు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటా కింద అప్లై చేసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడే వీడియో. ఓకేనా? సో ఇంకేమన్నా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. ఓకే.